నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కరీంనగర్ వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ విద్య ముఖ్యమని, ఆర్థికంగా కంప్యూటర్ విద్యను అభ్యసించలేని నిరుపేద విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నేడు తన చిన్ననాటి మిత్రులైన మాజీ మంత్రి గంగుల, మంత్రి పొన్నం ప్రభాకర్లు పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ కంసాల సూచన మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆధార్ స్వచ్ఛంద సంస్థకు 10,000 రూపాయల నగదును విరాళంగా అందించారు శ్రీనివాస్. నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన ఆధార్ స్వచ్ఛంద సంస్థను అభినందిస్తున్నామన్నారు. చిట్టుమల్ల నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన కరీంనగర్ ముద్దుబిడ్డలు, నా క్లాస్మేట్స్, మన కరీంనగర్ ప్రియతమ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గార్ల జన్మదినం సందర్భంగా మరి ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ గంగారాం గారి ఆధ్వర్యం లోపల పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ కోసం వారు ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నారో మరి గౌరవ మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారి సూచన మేరకు మరి వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ఒక 10,000 రూపాయల నగదును ఈరోజు ప్రియతమ నాయకుల జన్మదినం సందర్భంగా ఒక 10,000 రూపాయల నగదును ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం లోపల విద్యార్థులు మరి పాల్గొని ఎటువంటి రుసుము లేకుండా మరి వారు మెలకువలు నేర్చుకొని వారి జీవనోపాధికి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వాసవి ట్రస్ట్ చైర్మన్ గౌరవ అన్నగారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు ఒక 10 సంవత్సరాలు గడుస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. నిరుపేదలకు అంటే హాస్టళ్లలో ఉచితంగా మేము గంగుల కమలాకర్ గారు గౌరవ మాన్యులు ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా అప్పుడు కూడా మాకు వాటర్ ప్యూరిఫై ప్లాంట్లు ఇచ్చారు అన్ని బీసీ ఎస్సీ హాస్టళ్లకు. అప్పుడు స్వచ్ఛందంగా మేము ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వెళ్ళి చేసినాము. గత ఎస్పీ గారు కూడా మాకు ఎన్నో సహకారాలు చేశారు. వారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు తీసుకున్నటువంటి సంకల్పం మాదేంటంటే ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిరుపేదలైనటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు నేర్పించాలన్నది మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేము పోతున్న దశలో ఈ ట్రస్ట్ చైర్మన్ గారు